బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్ కు చెందిన మహిళా భక్తురాలి దగ్గర నుంచి 50 లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న విజయవాడ 1 టౌన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. కుంభాభిషేకం సందర్భంగా ఆలయ పరిసరాల్లో టెంట్లు వేయడంతో సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డు కాలేదని తెలుస్తోంది. బాధితురాలు హైదరాబాద్ నుంచి విజయవాడలో జరిగే పెళ్లికి వచ్చింది. విజయవాడ వచ్చిన సందర్భంగా దుర్గమ్మను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్లాలని అనుకున్నారు. ఈలోపే భక్తురాలి దగ్గర 50 లక్షల విలువైన బంగారం చోరీ అయింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ భారీ రద్దీ ఉంది. ఇదే అదునుగా దొంగ రెచ్చిపోయారు. మహిళా బ్యాగ్ లో ఉన్న బంగారం చోరీ చేశారు. శుక్రవారం నుంచి దుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 8వ తేదీ వరకు జరుగుతాయి. కుంభాభిషేకం మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం ఆలయంలో ఎక్కడికక్కడ టెంట్స్ వేశారు అధికారులు. సీసీ కెమెరాల్లో టెంట్లు అడ్డంగా రావడంతో పోలీసులకు దొంగను కనిపెట్టడం తలనొప్పిగా మారింది. మరి ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ఇన్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. బిందు, చెప్పండి. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. 50 లక్షల విలువ గల బంగారాన్ని చోరీ చేశారు. మీ దగ్గరున్న సమాచారం ఏమిటి? కుంభాభిషేక మహోత్సవ సందర్భంగా భక్తుల కోసం ఆలయంలో ఎక్కడెక్కడ టెంట్లు వేశారు అధికారులు. సీసీటీవీ టెంట్లు కూడా అడ్డంగా రావడంతో అయితే చోరీ జరిగిందంటే కుంభాభిషేకానికి సంబంధించి దాదాపు 1,00,000 మంది వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. కుంభాభిషేకం 6, 7, 8 తారీఖుల్లో జరుగుతుంది. ఈ కుంభాభిషేకం మహోత్సవంలో భక్తుల అంటే రద్దీ దృష్ట్యా పెట్టుకొని కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలానే స్క్రీన్లు పెట్టారు, సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఇందులో అయితే నిన్న పొద్దున చూసుకుంటే పొద్దున వరకు కూడా ఎటువంటి భక్తుల రద్దీ లేదు. అభిషేకం అంటే నదీ జలాలను తీసుకువెళ్ళిన కూడా నదీ జలాలను తీసుకువెళ్లారు. పవిత్రమైన కుంభాభిషేకానికి సంబంధించి కలశాల్లో ఏర్పాటు చేశారు. అయితే దాని తర్వాత భక్తుల రద్దీ అంటే గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే మధ్యాహ్నం నుండి 11 గంటల నుండి అయితే రద్దీ పెరుగుతూ వచ్చింది. ఇందులో అయితే విజయవాడ దుర్గమ్మ ఆలయంలో క్యూ లైన్ లో జరిగిన సంఘటన ఇది. క్యూ లైన్ లో భారీ చోరీ జరిగింది. ఈ కుంభాభిషేక మహోత్సవంలోనే అమ్మవారిని దర్శించుకుంటే చాలా వరకు ఉపయోగదాయకమని కూడా చాలా మంది ప్రజలు భావిస్తూ ఈ కుంభాభిషేకానికి వచ్చారు. అయితే ఆ నేపథ్యంలోనే క్యూ లైన్ లో ఒక ఆవిడైతే భక్తురాలు హైదరాబాద్ నుండి విజయవాడ వస్తుంది. వస్తున్న తరుణంలో అయితే తను అమ్మవారిని దర్శనం చేసుకుందామని ఆగి అమ్మవారి దేవస్థానానికి వచ్చారు. అయితే విజయవాడలో జరిగే పెళ్లికి ఆవిడ వచ్చినట్టు తెలుస్తుంది. విజయవాడకు వచ్చిన సందర్భంగా దుర్గమ్మని దర్శించుకొని తిరిగి హైదరాబాద్ కి వెళ్ళాలని అనుకున్నారు. అయితే ఈ లోపే భక్తురాల దగ్గర 50 లక్షల విలువైన బంగారం ఆవిడ బ్యాగ్ లో ఉంది. ఆ 50 లక్షలు విలువ చేసిన బంగారాన్ని కూడా చోరీ జరిగింది. ఇంద్రజాత అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అక్కడ భారీ రద్దీ ఉంది. ఇదే అదనంగా చూసుకున్న దొంగ ఆవిడ బ్యాగ్ లో అంటే మహిళ యొక్క బ్యాగ్ లో బంగారం చోరీ చేశారు. ఇక ఆవిడ దుర్గమ్మ ఆలయంలోనే మహాకుంభాభిషేక మహోత్సవాలు అయిన తరువాత కూడా అంటే తను చూసుకోలేదు. ఎప్పుడైతే బ్యాగ్ లో దొంగతనం చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే తను వెతుక్కుంటున్నట్టు అయితే సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత ఆలయంలో ఎక్కడెక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నారో అవన్నీ వెతకడం జరిగింది. వెతికిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కి ఏవైతే వీరు కుంభాభిషేకానికి ప్రత్యేకమైన టెంట్లు అంటే ప్రజల వసతి కోసం టెంట్లు వేశారో ఆ టెంట్లు ఆ సీసీ కెమెరాకి అడ్డు రావడంతో సరిగ్గా ఆ దొంగ ఎవరో క్లియర్ గా నోటీస్ చేయలేకపోయారు. శుక్రవారం నుంచి దుర్గమ్మ ఆలయంలో మహాకుంభాభిషేకం ప్రారంభమయ్యాయి. అదే 8వ తేదీ వరకు జరిగాయి. అయితే కుంభాభిషేకం మహోత్సవంలో సందర్భంగానే భక్తుల కోసం ఆలయంలో వేసిన టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంట్స్ కి సంబంధించి సీసీ కెమెరాలు టెంట్లకి అడ్డంగా రావడంతో పోలీసులు దొంగను కనిపెట్టకపోవడంలో తలనొప్పిగా మారింది. ఇంకా గతంలో కూడా ఇదే నేపథ్యం జరిగింది. గతంలో అయితే 50 గ్రాముల బంగారం పోయింది. 30 లక్షల నగదు కూడా ఒక భక్తుడిది పోయిన సంఘటన కనిపించింది. ఇప్పటికీ దాని ఆచూకీలు కూడా కనబడలేదు. ఇంద్రజ
ఒకలైతే ఒక బంగారపు హారం కూడా పోయిన నేపథ్యం కనిపిస్తుంది. దుర్గమ్మ గుడిలో ఏది పోయినా కూడా కనిపెట్టడం అసలు చాకచక్యంగా దొంగలు తప్పించుకుంటారు. అసలు తెలీదు ఇంద్రజ ఆచూకీ. ముందు ఆలయ పరిసరాల్లో టెంట్లు వేసిన కారణంగా సీసీ కెమెరాలు పనిచేయలేదని తెలుస్తుంది. అంటే సీసీ కెమెరాలు ఉన్నా కూడా అవి టెంట్లు అడ్డంగా ఉండటం వల్ల దొంగని పట్టుకోలేకపోయారన్నారు. దీనిపై అధికారులు ఏమంటున్నారు అసలు? ఎప్పుడైతే భక్తురాలు కేసు అంటే ఈ బంగారానికి సంబంధించి ఫిర్యాదు ఇచ్చిందో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తదనంతరం పోలీసులు వెంటనే ఆలయానికి వచ్చారు. ఆలయం సీసీ కెమెరాలు పరిశీలన చేసిన తర్వాత అక్కడ కనిపించింది ఏంటంటే ఆ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, కానీ కెమెరాస్ కి అడ్డంగా ఆ టెంట్ అనేది అడ్డుపడడం వల్ల కరెక్ట్ గా ఎక్కడైతే ఆ దొంగతనం జరిగిందో ఆ దొంగతనం జరిగిన దగ్గరే టెంట్ ఉంది. ఆ టెంట్ కి సంబంధించి కూడా ఆ దొంగ కరెక్ట్ గా పొజిషన్ చూసుకొని మరీ దొంగతనం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎంత చాకచక్యంగా దొంగతనం చేశారంటే కనీసం ఆ బ్యాగ్ లోని బంగారం పోయిందన్న విషయం కూడా ఆవిడకి సరిగా ఆ సమయంలో తెలియలేదు. క్యూ లైన్ కదులుతున్న నేపథ్యంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ లో బంగారం పోయినట్టు తెలుస్తుందని కూడా అధికారులు వెల్లడించారు. అయితే క్షుణ్ణంగా పరిశీలించారు. ఇతర సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఇప్పటికీ వెతుకుతున్నారు. ఇంకా కేసు దర్యాప్తు చేశారు. ఇంకా కొనసాగుతూ ఉంది ఇంద్రజ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.